హలో అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. నా స్టైల్‌లో నేను ఈ కర్రీని ఎలా చేస్తానో మీ అందరికీ షేర్ చేస్తాను. ముందుగా గోంగూరని ఇలా ఆకులుగా తీసుకుని కట్ చేసుకోండి. కాడలతో వద్దు, ఇలా ఆకులుగానే తీసుకుని దీన్ని నీట్‌గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చిని ఇలా సగంగా కట్ చేసి ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న గోంగూర ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది 500-750 గ్రామ్స్ చికెన్‌కి సరిపోతుంది. ఇది హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోండి. ఒక నిమిషంలో మన గోంగూర అంతా ఇలా కొంచెంగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని కొంచెం కచ్చా పచ్చా కింద పేస్ట్ లాగా చేసుకోండి. ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్‌తో చేసుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సీ జార్‌లో వేస్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత చికెన్ని కొంచెం నిమ్మరసం పసుపేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. దీనివల్ల మనకి చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది. మన చికెన్ అనేది తొందరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక బే లీఫ్, చిన్న దాల్చిన ముక్క, 2 లవంగాలు, ఒక యాలకులు, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను స్లైసెస్ కింద కట్ చేసుకుని. మీరు గోంగూర పులుపు సరిపోతుంది అనుకుంటే మీరు ఇక్కడ టమాటా అనేది స్కిప్ చేసుకోవచ్చు. మేము టమాటా ఇష్టపడతాం కాబట్టి మేము ఒక చిన్న టమాటా వేసుకున్నాను. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం గ్రేవీకి, చికెన్‌కి బాగా పట్టేంత వరకు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం హై ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా అనేది కూడా బాగా పడుతుంది చికెన్‌కి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం పసుపు కూడా అంతా చికెన్‌కి పట్టేంత వరకు మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇది కూడా మొత్తం ఒకసారి కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి చికెన్లోంచి దానికవే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, దాంట్లోనే మనకి చికెన్ అనేది 50-70% వరకు మనకి కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి నేను ఇక్కడ ముక్క టెస్ట్ చేసి చూస్తే ఒక 60% వరకు కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నది, అవి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇది పులుపు ఎక్కువ ఉంది అనే డౌట్ ఉంటే కనుక చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అంతా ఒకసారి కాకుండా కొంచెం వేసుకుని మీరు టేస్ట్ చూసి పులుపు సరిపోతుంది అనుకుంటే ఇంకా స్టాప్ చేసేసి కొంచెం వదిలేయండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ మొత్తం కూడా చికెన్‌కి బాగా పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ ఫ్లేవర్ అనేది ప్రతి ముక్కకి కూడా బాగా పట్టాలి కదా, మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. దీంట్లో మనం గోంగూర వేస్తున్నాం కదా, దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మన గ్రేవీ కోసం ఇంకేదేదో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గోంగూర వల్లే మన చికెన్‌కి చాలా గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెంగా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు. ఇప్పుడు ఈ మసాలా కూడా మొత్తం ఒకసారి చికెన్‌కి పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత దీనిలోకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, ఒక హాఫ్ గ్లాస్ వరకు సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకుని మళ్ళీ మీకు సరిపడేంత ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది. అందుకని నేను ఇంకో టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా మొత్తం కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకొని, ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు మాత్రం చికెన్ని అసలు మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఏంటంటే గ్రీన్ కలర్ అనేది పోయి కర్రీ రెడ్ కలర్లోకి వస్తుంది. లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే చిన్నగా తరుముకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలుపుకోండి. మసాలా అంతా కర్రీకి పట్టేంత వరకు. ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనకి కర్రీ చేసేటప్పుడు చికెన్లోంచి వచ్చే వాటర్లోనే 70% కుక్ అయిపోతుంది కదండి. తర్వాత మనం మళ్ళీ గోంగూర వేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకున్నాం 5 నిమిషాలు. ఆ టైంలోనే 90% ఉడికిపోతుంది. ఇంకొక 10% మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసాం కదా, ఆ టైంలోనే అంతా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అనేది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, దోశల్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో ఇలా గోంగూర చికెన్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.